అంటే దాని ఆదర్శాలు, లక్ష్యాలు, పనితీరు అందరికీ అర్థమయ్యేలా దాన్ని ప్రతిబింబించేలా ఒక పేరు ఉండాలి. ఆ పేరు ఈయన పెట్టారు. దాన్ని ఖచ్చితంగా మనం ఆహ్వానించాల్సింది. దాంతో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది, నిరసన వ్యక్తం చేయాల్సింది ఏముందో మరి కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. ధ్యాన్ చంద్, రాజీవ్ గాంధీ పేరు తీసి ధ్యాన్ చంద్ పెట్టడం కూడా అంతే. ఏమాడిండు? స్పోర్ట్స్ మన్ కాదు కదా రాజీవ్ గాంధీ. ఏం మెడల్స్ సాధించలేదు కదా. అదీగాక ఈ గాంధీ నెహ్రూ కుటుంబ నాయకుల మీద, నెహ్రూనో, గాంధీనో, ఈవెన్ పీవీనో, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళ పేరు మీద చాలా రోడ్లు, భవనాలు, ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి కదా. వాటి పట్ల ఎవరికి వాళ్ళ పేర్లు మార్చలేదు కదా నరేంద్ర మోదీ, మార్చలేదు కదా. అలాంటప్పుడు దాన్ని మనం ఆహ్వానించాలి, అంగీకరించాలి. విభేదించేటివి కూడా ఉంటాయి. మొన్న రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళకి ఒక అవార్డు, గద్దర్ అవార్డు అని సినిమాకి ఇచ్చారు. పాపం ఏం సంబంధం గద్దర్కి సినిమాలకి? ఏమన్నా సంబంధం ఉందా? సినిమాలకు గద్దర్కి ఏమన్నా సంబంధం ఉందా? నిజంగా ఒక గద్దర్ ఒక విప్లవ కవి, వాగ్గేయకారుడు. ఎవరైనా విప్లవ కవికో, వాగ్గేయకారులకో, ఒక జానపద కళాకారులకో, తెలంగాణ సంబంధించిన వాళ్ళకి ఆయన పేరు మీద ఒక ప్రతిష్టాత్మక అవార్డు ఒకటి స్టార్ట్ చేసి ప్రారంభించి ఇస్తే చాలా బాగుంటుంది. ఆయనకు గౌరవం ఇచ్చినట్టు, గద్దర్ని గౌరవించుకున్నట్టు అవుతుంది అది. అసలు సినిమాలకు ఏం సంబంధము? సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ పూర్తిగా కార్పొరేట్ అయిపోయింది. అలాంటివి మనం వ్యతిరేకించవచ్చు. రాజీవ్ ఖేల్ రత్న తీసి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పెడితేనో, నెహ్రూ యువ కేంద్రకు యువ భారత్ అని పెడితేనో, ఇండియాకు భారత్ అని పెడితేనో, నెహ్రూ లైబ్రరీకి పిఎం లైబ్రరీ అని పెడితే మనం ఆహ్వానించాలి. మనం